వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో పుర్రె పునాది అని ఏ ఎముకను పిలుస్తారు? ఆప్షన్ 1 పెరిటియల్ బోన్, ఆప్షన్ 2 టెంపోరల్ బోన్, ఆప్షన్ 3 ఆక్సిపిటల్ బోన్, ఆప్షన్ 4 ఎథిమాయిడ్ బోన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఆక్సిపిటల్ బోన్. మరో ప్రశ్న, ముక్కు వాయునాళం స్వరపేటిక నందు ఉన్న మృదులాస్థిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 కచాబా మృదులాస్థి, ఆప్షన్ 2 తంతుయుత మృదులాస్థి, ఆప్షన్ 3 స్థితిస్థాపక మృదులాస్థి, ఆప్షన్ 4 మాతృక మృదులాస్థి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 కచాబా మృదులాస్థి. మరో ప్రశ్న, పెద్దవారిలో విటమిన్ డి లోపం వల్ల ఎముకల్లో కాల్షియం ఫాస్ఫరస్ తగ్గి ఎముకలు మెత్తబడిపోవుటను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 రికెట్స్, ఆప్షన్ 2 ఆర్థరైటిస్, ఆప్షన్ 3 ఆస్టియో ఆర్థరైటిస్, ఆప్షన్ 4 ఆస్టియోమలేషియా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 ఆస్టియోమలేషియా. మరో ప్రశ్న, మానవ దేహం నందు అతి చిన్న ఎముక అయిన కర్ణాంతరాస్థి స్టెపస్ పొడవు ఎంతో గుర్తించండి? ఆప్షన్ 1 0.28 సెంటీమీటర్స్, ఆప్షన్ 2 0.35 సెంటీమీటర్స్, ఆప్షన్ 3 0.40 సెంటీమీటర్స్, ఆప్షన్ 4 0.50 సెంటీమీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 0.28 సెంటీమీటర్స్. మరో ప్రశ్న, క్రింది వాటిలో స్పిల్ట్ బోన్ అని ఏ ఎముకను పిలుస్తారు? ఆప్షన్ 1 హ్యూమరస్, ఆప్షన్ 2 ఫీమర్, ఆప్షన్ 3 టిబియా, ఆప్షన్ 4 ఫిబులా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 ఫిబులా.